పేదల కోసం అనేక సంక్షేమ పథకాల రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టించిన మేధావి. పివి చేసిన సేవలు భావితరాలకు అందించడం కోసం ప్రభుత్వం హన్మకొండ జిల్లా వంగర గ్రామంలో పివి పేరుతో విజ్ఞాన కేంద్రం నిర్మించింది. ఇవాళ పివి 104వ జయంతి సందర్భంగా వంగరలో పివి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. పద్నాలుగు భాషలు మాట్లాడగల మేధావి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు. ఆయన స్వగ్రామాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతుంది. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? పివి నరసింహారావు వంగర గ్రామంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కీర్తిశేషులు పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి. మేము వారి గ్రామంలో పుట్టడం, మా గ్రామంలో పుట్టడం, మేము వారి గ్రామంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇకపోతే ఏదైతే గత ప్రభుత్వం ఎంతైతే అభివృద్ధి చేయాలనో అని ఒక ప్రణాళిక సిద్ధం చేసిందో అంత కాలేదు వర్క్. ఇంకా ఈ మిగిలిన పని కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని డబుల్ రోడే కావచ్చు, ఇంకా ఇంటర్నల్ ఇంట్లో కూడా కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి దీన్ని పూర్తిగా వాడుకలోకి తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యం పెంచాలని ప్రస్తుతం ఒక 2 బిల్డింగ్లు కట్టినారు. ఇంకా కొంత వేరే పనులు చేసినారు. వారి యొక్క రచనలు, వారి వాడిన వస్తువులే కావచ్చు, పుస్తకాలే కావచ్చు, అన్నీ కూడా భద్రపరిచేందుకు 2 గదులు నిర్మించారు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండే కొరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పివి నరసింహారావు సొంతూరు. అతను మాత్రం మా ఊరికి కరెంట్ ఫస్ట్ తీసుకొచ్చిండు. స్కూలు, రోడ్డు ఇవి మాత్రం కంపల్సరీ ఆయన చేసినాయి. మేము అప్పుడు పూరగల్లం కనుక ఆయన చేసింది ప్రధాని అయినప్పటి నుంచి మాకు కొంచెం ఆయన ఏర్పాటు ప్రధానమంత్రి అయింది కనుక అప్పటి నుంచి కొద్దిగా ఎక్కువ పరిచయం. పర్వాలేదు, ఆయన మాత్రం ఆయన గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు కాదు, సిన్సియర్గా మాత్రం ఉండేది. ప్రధాని అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం, అంటే ఫేస్ టు ఫేస్ కాదు కానీ మీటింగ్ పెట్టినప్పుడు చూసినాం. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు చూసినాం. కాకపోతే ఆయన వాళ్ళ కొడుకులు వచ్చేది రంగారావు గిన కానీ ఆయన ఎక్కువ రాకపోయేది ఇక్కడికి. తన భూమిని మొత్తము గ్రామ ప్రజలకు ప్లస్ మరియు గవర్నమెంట్ ఆఫీసులకు పంచడం జరిగింది. అతడు భారతదేశానికి ప్రధానమంత్రి కావడము మాకు గర్వకారణము. తర్వాత వచ్చేస్తే ఆయన జ్ఞాపకార్థంగా పివి స్మృతివనం కట్టడం మాకు ఎంతో, వంగర గ్రామంలో కట్టడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇది భావితరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాము. వంగర గ్రామం నుంచి పివి నరసింహారావు గారు 1991లో ప్రధానమంత్రి కావడం చాలా ఆనందంగా ఉండేది ప్రజలందరికీ, మా గ్రామస్తులకు కానీ మా అందరికి కూడా. ఈ ప్రధానిగా ఉన్న టైంలో ఆర్థిక సంస్కరణలు చేసి దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది. ఇక్కడ వంగర్లో పివి గారి పేరు మీద స్మృతి వనము తయారవుతున్నది. దానికి మంత్రి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చొరవ తీసుకొని చేస్తున్నారు. ఎన్నో ఆయనకున్న భూములు కానీ అవి కానీ ఆనాడే 1971లో ఇచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అందరికీ గవర్నమెంట్కు అప్పచెప్పి భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన ఏ పదవిలో ఉన్నా కూడా సంస్కరణలు చేసుకుంటూ పోయారు. గురుకులాలు కానీ, నవోదయాలు కానీ, మిగతా ఎలాంటివైనా కూడా పెన్షన్లు కానీ ఎలాంటివైనా కూడా పివి గారి హయాంలోనే జరిగినాయి. ఆయన మంత్రివర్గంలో ఏ మంత్రివర్గంలో ఉన్నా కూడా సంస్కరణలు తీసుకొచ్చి విద్యాశాఖలు కానీ ఏ శాఖలు కానీ ఆయన తీసుకురావడం జరిగింది. పేదల కోసమే పనిచేయడం జరిగింది. ఆయన దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాము వంగరకు. మా పేరు ప్రపంచ దేశాలలో ఈరోజు ఉన్నది కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్న ప్రధానులు కానీ ఎవరు కానీ ఆయన ఆర్థిక సంస్కరణ బాటలోనే నడుస్తున్నారు.
ఇంకా కూడా 35 సంవత్సరాలు దాటినా కూడా ఆ ఆర్థిక సంస్కరణలే ఈరోజు మన దేశానికి ఎంతో వెన్నుముకగా నిలిచినాయి. ఆయనే చేసిన బాటల్లోనే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్లు పివి శృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపు. క్రీస్తు శేషులు శ్రీ పివి నరసింహారావు గారి జయంతి 28 జూను రోజున ఆయనే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంటి ఆవరణ లోపలనే మరి బాగా ఒక పండుగలాగా జరుపుకుంటాము మేము. అదేవిధంగా కూడా ప్రతి వర్ధంతి జయంతి ఈ ఇంటి ఆవరణలోనే జరుపుకుంటుంటిమి. దానికి మరి రాజకీయ నాయకులు అయితేంది, ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా వారు ఎమ్మెల్యేలు అయితేనే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ రవాణా శాఖ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న వారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఆయన పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి మరి వారికి శాంతి చేకూరాలని మరి 2 చేతుల దండం పెట్టుకొని, ఎందుకంటే నేను ఆయన జిల్లాలో నేను పుట్టి నేను ఒక మంత్రివర్యును అయినని కూడా ఆయన ఎప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటేవాడు. మన ప్రధానమంత్రిగా మన కరీంనగర్ జిల్లాల వంగర గ్రామం నుండి ఒక ప్రధానమంత్రిగా అయిందంటే ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఎంతో సంబరపడి మేమంతా ఆనంద డోలలో మునిగిపోయినాము. కానీ ఆయనే మరి 2004లో ఆయనే పరమదించినాడు కాబట్టి ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నుండే స్టార్ట్ చేసిండు భూ సంస్కరణ అంటే సీలింగు, అంటే నా భూముల కాంచి నేను సీలింగ్ తీసుకురావనని ఆయనే ఉన్న ఏదైతే ల్యాండ్లో దాదాపుగా మా పెద్దలు చెప్పేది 1200 ఎకరాలు మరి ఆయన మరి పంచడం జరిగిందట. దానికి మా పెద్దలు చెప్తే మేము వినేవాళ్ళము. ఎందుకంటే ఆయన తోటి వాళ్ళు ఇప్పుడు ఎవరు దాదాపుగా మరి అందరూ కూడా చనిపోవడం జరిగింది కాబట్టి. ఇంకా అదేవిధంగా కూడా ఆయన సంస్కరణలే కాదు, మన ఇండియాను ఎంత అప్పుల కోరలో ఉన్న దాన్ని మరి మన్మోహన్ సింగ్ గారిని ఎక్కడో రిజర్వ్ బ్యాంక్ ఉన్న గవర్నర్ను తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రులుగా పెట్టుకొని ఈయన పివి నరసింహారావు గారు మరి ప్రధానమంత్రి ఉండి ఈయన సూచన మేరకు మన దేశం ఆయన మా గ్రామాన్ని చూడకపోయేది, మన జిల్లాను చూడకపోయేది పివి నరసింహారావు ప్రధానమంత్రి గారు. మన రాష్ట్రాన్ని కూడా చూడకుండా మన దేశం ఎట్లుండాలి, ముందు మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలని దాని ప్రకారంగా ఎక్కడో పెట్టిన బంగారాన్ని తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకొచ్చి మన ఇవాళ ఆ సంస్కరణలే ఈరోజు మన దేశాధినేతలు ఏలుతున్నారంటే మరి ఆయన తెచ్చిన ఘనత అని కూడా ఒక గ్రామ ప్రజల తరపున నేను చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా కూడా మొన్ననే మేము ఎంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి వేదిక మీద వర్ధంతి జయంతి ఇంకెక్కడ మీటింగ్లు పోయినా కూడా మా పివి నరసింహారావు మరి ఈ అష్టభాష కోవిదుడు, ప్రపంచ దేశాల పేరు ప్రఖ్యాతలుగాంచిన మహనీయుడు, మరి ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయనకు అన్ని అవార్డులు ఉన్నా కూడా మరి ఎందుకు భారతరత్న ఇస్తలేరు అని ప్రతిసారి అడిగితే మొన్న లాస్ట్ ఇయర్ మరి మన ఏదైతే మన భారతదేశ ప్రధాని భారతరత్న ప్రకటించినప్పుడు ఒక పెద్ద ఎత్తున ఇక్కడ మేము బాజాబాజంతులతో డప్పులు మరి ఏదైతే డ్యాన్సులు నృత్యాలతో బోనాలతో కూడా ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు తెలుపు. సీఎంగా భూ సంస్కరణలు, పీఎంగా ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన సేవలను భావితరాలకు అందించడం కోసం ప్రభుత్వం వంగర గ్రామంలో స్మృతి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఆయన జయంతి సందర్భంగా ప్రారంభోత్సవం చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్ విజిక్ న్యూస్, వంగర గ్రామం నుంచి.